హాయ్ హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సన్యా లాగ్స్ గైస్ ఈరోజు మన ఛానల్లో బెండకాయ పులుసు ఎలా చేయాలి అనేది మేము మా పల్లెటూరులో ఎలా చేసుకుంటాము అనేది వీడియో మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను పావు కేజీ బెండకాయలు అయితే తీసుకున్నాను. పావు కేజీ బెండకాయలు తీసుకొని శుభ్రంగా వాటర్లో కడిగి ప్లేట్లోకి ఇగో చూడండి ముక్కలు అయితే నేను అడ్డంగా కట్ చేస్తున్నాను అనమాట. కొంతమంది సన్నగా తరుగుతారు, నేను అలా తరగను ఫ్రెండ్స్. ఇలానే ఒకటే బెండకాయ రెండు ముక్కలుగా కట్ చేస్తాను. ఈ బెండకాయలని నేను పులుసు పెట్టేటప్పుడు బెల్లం వేస్తాను ఫ్రెండ్స్, చూపిస్తాను. చాలా బాగుంటుంది బెల్లం వేసుకొని చేసుకుంటే. ఫైనల్గా బెండకాయలు అయితే మొత్తం కటింగ్ అయితే చేశాను. 2 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిపాయ. పచ్చిమిరపకాయలు కూడా కటింగ్ చేసుకుంటున్నా. పచ్చిమిరపకాయలు అయితే కటింగ్ చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే 1 ఉల్లిపాయ తీసుకున్నా. ఉల్లిపాయను కూడా ఇక అడ్డంగా ముక్కలు సన్నగా నిలువుగా తరుగుతున్నాను. ఉల్లిపాయ కటింగ్ అయిపోయినాయి. ఫైనల్గా ఇక బెండకాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ కట్ చేసి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడైతే చిన్న సైజు నిమ్మకాయ అంత సైజు చింతపండు అయితే నానేసుకుంటున్నాను ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించాను, ఆయన తెపాలు పెట్టాను, ఆయిల్ అయితే వేసాను ఫ్రెండ్స్. ఆయిల్ అయితే వేడెక్కింది. ఇప్పుడైతే పోపు దినుసులు వేసాను, 2 ఎండుమిర్చి వేసాను, ఉల్లిపాయలు కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసాను. ఈ కాస్త ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు 1 స్పూను జీలకర్ర అయితే వేసాను. జీలకర్ర, లవంగా. ఇప్పుడు మళ్ళీ తిప్పుదాము. ఇప్పుడు 2 రెబ్బల కరివేపాకు తీసుకున్నా. 2 రెబ్బల కరివేపాకు వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు మొత్తం కలుపుతాము. పచ్చిమిర్చి కట్ చేసుకుని 2 ముక్కలు ఇప్పుడు వేసాను. ఇప్పుడైతే ఫ్రై అయినాయి. బెండకాయ ముక్కలు కట్ చేసి వేద్దాము. ఇక చూడండి ఇలా వేయాలి. కాస్త కూరకి సరిపడినంత ఉప్పు, కొంచెం పసుపు వేసాను. ఇప్పుడు కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇలా కలిపి సిమ్లో పెట్టుకోవాలి. 5 నిమిషాల పాటు సిమ్లోనే ఉంచి మనం ఈ ముక్కల్ని ఫ్రై చేయాలి. ఇప్పుడు మూత పెడదాం. మూత పెట్టిన 5 నిమిషాలకి ఇక చూడండి ముక్కలు ఎలా ఉడికినాయో. మళ్ళీ కలుపుతాము. మళ్ళీ ఇలా కలిపి ఇప్పుడైతే మనం నానబెట్టుకున్న చింతపండు రసం తీసుకుందాము. చూడండి ముక్కలు అయితే రెడీ అయినాయి. ఇప్పుడు చింతపండు రసాన్ని బాగా పిండుకోవాలి.
చింతపండు రసం అయితే మొత్తం అయితే పిండేసేసాను. చూడండి ఇప్పుడైతే మూత తీసి ఆ రసాన్ని ఇందులో వేద్దాము. సో మనం చింతపండు రసం పిండుకున్న దాన్ని ఇప్పుడు దీంట్లో వేయాలి. సో ఫైనల్గా అయితే చింతపండు రసం అయితే కూరకు సరిపడినంత పెట్టాను. చూసారుగా ఫ్రెండ్స్ ఎలా పెట్టాను పులుసు. ఇప్పుడు మనం ఆ కూరకు సరిపడినంత కారం వేయాలి. ఇదిగో చూడండి కారం వేసాను. ఇప్పుడు కలుపుకుందాం. మనం కలిపి మూత పెట్టుకుందాం ఒక 5 నిమిషాల తర్వాత. ఇదిగో చూడండి ఫ్రెండ్స్ 5 నిమిషాల తర్వాత కూర ఎలా ఉడుకుతుంది అనేది. ఇప్పుడు ఈ కూర అలా మరిగేటప్పుడు మనం బెల్లం వేయాలి, ముక్కలకు కూడా పట్టాలి కాబట్టి. సో ఇప్పుడు మళ్ళీ కలిపి మనము మూత పెట్టుకుందాం. మనం వేసిన బెల్లం అనేది కొంచెం కరిగి చారుకంతా కలిసిద్దన్నమాట. అందుకని కూర తెరలేటప్పుడే వేయాలి బెల్లం. ఇప్పుడైతే మళ్ళీ మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాలు ఉంచుకుందాం. సో ఫైనల్గా కూర అయితే రెడీ అయింది. చూసారుగా మన బెండకాయ పులుసు బెల్లంతో చేసింది ఎలా ఉందనేది. సో చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చింది. సో ఇంక నేనైతే ఇప్పుడు లేట్ చేయకుండా ఇంక అన్నం అయితే పెట్టుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.